ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ భూమి మీద అత్యంత పొడవైన జీవి అనగానే నీలి తిమింగలం అనుకుంటాం. కానీ ఆస్ట్రేలియాలో శాస్త్రవేత్తలు సముద్రంలో అండర్ వాటర్ రోబోట్ రీసెర్చ్ చేస్తున్న సమయంలో సిఫానోఫోర్ అనే జెల్లీఫిష్ జాతికి చెందినటువంటి ఒక వింత జీవి కనిపించింది. ఇది ఎంత పొడవు ఉంటుందనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. కానీ ఒక అంచనా ప్రకారం దీని పొడవు సుమారు 150 మీటర్లు ఉండవచ్చట. ఇప్పటి వరకు కనుగొన్న వాటిలో ప్రపంచంలో అత్యంత పొడవైన జీవి ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇది మన దేశం జెండా. ఇది అమెరికాది. ఇది జపాన్ ఫ్యాక్ట్. మరి ఈ జెండా ఏ దేశానిదో తెలుసా? ఇది ఏ దేశానికి చెందిన జెండా కాదు. ఇది మొత్తం మన భూమికే చెందినది. ప్రతి దేశానికి జెండా ఉన్నట్లుగానే మన భూమికి కూడా ఒక జెండా ఉంది. ఇది మన భూమి మీద ఉన్న అన్ని దేశాలను రిప్రజెంట్ చేస్తుంది. 7 రంగులు కలిసి ఒక పువ్వులా ఏర్పడి ఉంటుంది. ఆ పువ్వు జీవానికి సంకేతం. అలాగే బ్లూ కలర్ అనేది నీటికి సంకేతం. ఈ భూమి మీద జీవానికి నీరు ఆధారమని, అలాగే మన భూమి మీద ఎక్కువ భాగం నీటితో కప్పబడి ఉంది కాబట్టి నీలి రంగును ఎంచుకున్నారు. ఈ విధంగా భూమి కోసం ప్రత్యేకంగా ఒక జెండా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం ప్రతిరోజు చేపలు, కోళ్ళు, మేకలు, పక్షులు ఇలా కొన్ని కోట్ల జంతువులు చంపి తింటున్నాం కదా. మనం ఏ సంఖ్యలో అయితే ఇన్ని జంతువులు చంపి తింటున్నామో అదే సంఖ్యలో మనుషుల్ని కనుక చంపితే కేవలం 17 రోజుల్లో ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ అంతరించిపోతారు. ఈ లెక్కన మనం రోజుకి ఎన్ని కోట్ల జంతువులు చంపి తింటున్నామో అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ ప్రపంచంలో అత్యంత పొడవైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా. అలాంటి 550 బుర్జ్ ఖలీఫా బిల్డింగ్లను ఒక దాని మీద ఒకటే ఉంచి దాని పక్కన ఉంటే మనకు ఎలా ఉంటుందో, ఎంత ఎత్తు ఉన్నట్టు అనిపిస్తుందో 5 అడుగులు ఉన్న మనిషిని చూస్తే చీమకు అలాగే అనిపిస్తుందట. ఫ్యాక్ట్ నెంబర్ 5. సాధారణంగా పొలిటీషియన్స్కి, బిజినెస్ మ్యాన్స్కి వివిఐపి హోదా ఉంటుంది కదా. కానీ మన దేశంలో ఒక చెట్టు ఏకంగా వివిఐపి ట్రీట్మెంట్ స్పెషల్ స్టేటస్ను అందుకుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు మధ్యప్రదేశ్లో ఉంది. ఈ చెట్టు సెక్యూరిటీ కోసం అక్కడి ప్రభుత్వం సంవత్సరానికి ఏకంగా 12 లక్షలు ఖర్చు పెడుతుంది. దీనికోసం సపరేట్ వాటర్ ట్యాంక్, 24 గంటలు కాపలా కాయడానికి 4 సెక్యూరిటీ గార్డ్స్, చుట్టూ ఫెన్సింగ్, వారానికి ఒకసారి ఆ చెట్టు ఆరోగ్యాన్ని చెక్ చేయడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి ఒక బొటనిస్ట్ వస్తారు. ఇలా మొత్తం మెయింటైన్ చేయడానికి సంవత్సరానికి 12 లక్షలు ఖర్చు అవుతుంది. అసలు ఈ చెట్టుకు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, గౌతమ్ బుద్ధునికి బోధ వృక్షం కింద జ్ఞానోదయం అయిందని మనం చదువుకున్నాం కదా. ఆ జ్ఞానోదయం అయిన తర్వాత కొంతకాలానికి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఏ చెట్టు కింద అయితే జ్ఞానోదయం కలిగిందో ఆ చెట్టు నుండి ఒక కొమ్మను ఇండియా నుండి శ్రీలంకకు తీసుకువెళ్ళి అక్కడ నాటారు. మళ్ళీ అక్కడ నుండి ఒకప్పటి శ్రీలంక ప్రెసిడెంట్ అయిన మహిందా రాజపక్ష 2012లో ఒక కొమ్మని అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. అదే ఈ చెట్టు. బౌద్ధులకు ఇది పవిత్రమైన చెట్టు కాబట్టి ఈ చెట్టుకి ఇంత సెక్యూరిటీ అన్నమాట. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ప్రతిరోజు కావాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.